ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చికెన్ లెగ్ పీసెస్, చిన్న చికెన్ లెగ్ పీసెస్ అండి ఇవి. వీటిని ఎలా తయారో తెలుసుకున్నాను. నేను 20 వరకు లెగ్ పీసెస్ తీసుకున్నాను. అయితే వీటిని బాగా శుభ్రంగా నీట్గా కడగాలి. కడిగిన తర్వాత ఈ విధంగా ప్రతి పీసెస్కి, చికెన్ పీస్కి ఇలాగా ఒక ఘాటు పెట్టుకుంటే ఇందులోకి మసాలా బాగా పోయి టేస్ట్ బాగా వస్తుందండి. అందుకని ప్రతి దానికి కూడా ఈ విధంగా ఒక ఘాటు ఇలా పెట్టేస్తే బాగుంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు మిర్చి పౌడరు, తర్వాత ధనియా జీలకర్ర పౌడరు 1 స్పూను, అలాగే ఇందులోకి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే బాగా రెడ్డిష్గా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగును యాడ్ చేయటం వలన కొంచెం చక్కగా బాగా దానికి పడుతుంది, ఆ మసాలా అంతా దానికి బాగా పడుతుంది. అందుకని ఇందులోనే కొంచెం చికెన్ మసాలాను కూడా నేను వేసాను, ఒక 2 స్పూన్ల వరకు. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే నేను 20 పీసెస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదు కాబట్టి నేను ఒక నిమ్మకాయ పిండాను. అందులో ఒక గింజ పడింది, నిమ్మకాయ గింజ లేకుండా చూసుకోండి. తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని అందులో వేసేసుకొని ఈ విధంగా అన్నిటికీ మసాలాని నీట్గా పట్టించాలి. బాగా ప్రతి దానికి కూడా మసాలా అంటేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అది కూడా బాగా అంతా మొత్తంగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి. ఇది తర్వాత నేను ఒక 3-4 అవర్స్ తర్వాత దీన్ని మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు దాంట్లో కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఎంత కావాలంటే అంత నేను 2 స్పూన్స్ వేసాను. ఇది చికెన్ లెగ్ పీసెస్ ఈ విధంగా ఉండాలి. ఇట్లాగా వాటర్ వస్తున్నట్టు, కారుతున్నట్లు అట్లా ఉండకూడదు. ఈ విధంగా ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. వేగంగానే దాన్ని అలానే తిప్పేసేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆగేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇది సెకండ్వి. ఇంకోటి నేను కొన్ని అట్లా వేయించాను, ఇవి ఇంకొన్ని ఉన్నాయి, వాటిని కూడా వేయిస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. చూడండి ఈ విధంగా రెడ్డిష్గా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. టేస్ట్ కూడా బాగుంటాయండి, ఎందుకంటే మనం ముందే వీటన్నిటికీ మసాలాలు పెట్టినందువలన బాగా క్రిస్పీగా చక్కగా టేస్ట్గా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.